హాయ్ హలో అందరికి నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక కీలకమైనటువంటి ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అందులో అనేక అంశాలు ప్రస్తావించారు. అయితే ప్రధానంగా హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం లిక్కర్ స్కామ్. ఇన్ని రోజులు ఎవరైతే లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ప్రచారం చేశారో వాళ్ళ అందరి నోర్లు మూతపడే విధంగా ప్రతిదీ కూడా ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ఆయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది, ఎవరి ఆయాంలో ఏ రకంగా లిక్కర్ పాలసీ విధానం ఉంది, ఎవరి ఆయాంలో ప్రజల ఆరోగ్యం పాడైంది, ఎవరి మద్యం తాగి అనేటువంటి అంశాలకు సంబంధించి చాలా సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించినటువంటి విధానానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు మీకు వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇది మిస్ కాకూడదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరందరికీ తెలుసు, ఎవరు చూసినా, ఏ మీడియా చూసినా, ఏ పత్రిక చూసినా, ఏ సోషల్ మీడియా వేదిక అయినా కోట్ల స్కామ్ జరిగింది, జగన్ గారిని, భారతి గారిని పెట్టి, మ్యాన్సన్ హౌస్ బాటిల్ పెట్టి, బంగారు పెట్టి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ మరి అర్థం కావాలి ఎవరి ఆయంలో ఏం జరిగింది, ఏ రకంగా జరిగింది అనే విషయాలు తెలియాలి. ఏ రకంగా చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాలు చెప్పినప్పటికీ ఇక్కడ ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి వివరించినటువంటి విధానం ఎట్లా ఉందంటే, మనం మామూలుగా వాడుక భాషలో చెప్తాం కదా, అరటిపండు తోలు వలిసి నోట్లో పెట్టారని చెప్పి అంత నీట్గా చెప్పడం జరిగింది. సిసిఐ సంబంధించి కూడా సిసిఐలో కేసు వేస్తే, ఏదైతే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో సంబంధించి కేసు వేస్తే ఆ తీర్పు కూడా ఏ రకంగా వచ్చింది, కూటమి ఫీజులు అవుట్ అయ్యే విధంగా తీర్పు వచ్చినటువంటి విధానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే కొన్ని అంశాలు కనుక మనం పరిశీలిస్తే, అసలు స్కామే జరగలేదు, లంచాలు తీసుకోవడానికి అవకాశమే లేదు, జగన్ గారు చెప్పినటువంటి మాట. మరి ఎవరికైనా స్కామ్ జరగలేదంటే నమ్మేస్తారా? నమ్మరు కదా. లంచాలు తీసుకోలేదంటే నమ్మేస్తారా? నమ్మరు కదా. దానికి సంబంధించి వివరించినటువంటి విధానం ఎట్లా ఉందంటే, ఎక్కడైనా సరే ఈ లంచాలు తీసుకున్నారో ఆ డిస్టిలరీస్ కంపెనీతో అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు లంచాలు ఇస్తారు? ఈ మద్యం అమ్మకాలు ఎప్పుడైతే ఎక్కువగా జరుగుతాయో అప్పుడు వాళ్ళు లంచాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం అమ్మకాలు ఎక్కువ పెరిగాయా? కంప్లీట్గా తగ్గాయి. అంటే వాళ్ళకు ఆర్డర్లు కూడా తగ్గాయి గతంతో కంపేర్ చేస్తే. సో ఇదే కాకుండా మరి కంపెనీలకు ట్యాక్సీలు కూడా పెంచడం జరిగింది. ట్యాక్సీలు పెంచి మద్యం అమ్మకాలు తగ్గి, మరి రెండు రకాలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకంగా మరి జగన్ గారికి లంచాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది? లేదు. ఎప్పుడు ఉంటుంది లంచం ఇచ్చేటువంటి అవకాశం అంటే, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే 2019 అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, లాస్ట్ ఇయర్ 2018-19 ఇయర్లో తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు జగన్ గారు. అది ఏ రకంగా ఉందంటే, 3,84,00,000 లాభం వచ్చిందంట మద్యానికి సంబంధించి ఆ సేల్లో ఆ ఇయర్లో. అంటే వీళ్ళు అధికారం 2014 నుంచి 19 వరకు చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా 15% పెరుగుతూ వచ్చిందంట. సో అంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చిందంటే ఆ కంపెనీలకు ఎక్కువ లాభాలు వచ్చినట్టే కదా. మరి వాళ్ళ లాభాలు వచ్చినప్పుడు వాళ్ళు లంచం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి జగన్ గారి హయాంలో లాభాలు ఎట్లుంటాయి? మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా లంచాలు ఇచ్చినట్టు? వీళ్ళ హయాంలో సేల్ తగ్గింది కాబట్టి, తగ్గిన తర్వాత పన్నుల రూపంలో పెరిగిన తర్వాత వాడు ఇస్తాడా? ఛాన్స్ ఉంటుందా? ఉండదు. అదే కాకుండా 2019 అంటే జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ చంద్రబాబు గారి లాస్ట్ 2018-19లో ఉన్నటువంటి సేల్ కన్నా మరి ఇక్కడ 2019-20లో సేల్ ఎక్కువ ఉండాలి కదా. లేదు. అంటే అప్పుడు ఆయన హయాంలో ప్రతి సంవత్సరం 15% పెరిగినటువంటి సేలు జగన్ గారి హయాంలోకి వచ్చేసరికి కంప్లీట్గా తగ్గిపోయింది. పెరగడం కాదు, ఆ 15% లేదు, ఇటు మొత్తం కంప్లీట్ డౌన్ అయిపోయింది. డౌన్ అయింది, కంపెనీలకు పన్నులు పెంచాడు. ఆ పన్నులు ఎటుపోయినాయి? ప్రభుత్వానికే వచ్చాయి. అంటే ఈ మద్యం అనేటువంటిది ప్రభుత్వమే అమ్మింది. వాళ్ళ హయాంలో ప్రైవేట్ వ్యక్తులు అమ్మారు. ప్రైవేట్ వ్యక్తులు అమ్మినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ జోబులు నిండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వమే మద్యం అమ్మింది. ప్రభుత్వం మద్యం అమ్మినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికే ఆదాయం ఉంటుంది, ప్రజలకే ఆదాయం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక కేసు మీద టీడీపీ హయాంలో 2,600 రూపాయలు మరి లాభం వస్తే, జగన్ గారి హయాంలో 5,600 రూపాయలు వచ్చింది. వీళ్ళు ట్యాక్సులు పెంచారు కాబట్టి. అంటే ఇక్కడ ఈ 5,600 లాభం అనేటువంటిది ప్రభుత్వానికి వస్తుంది, అంటే ప్రజలకు వచ్చినట్టు. సో మరి ఎవరి హయాంలో స్కామ్ జరిగినట్టు? వాళ్ళ హయాంలో ప్రభుత్వానికి తక్కువ వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కువ పోయింది. సిండికేట్ల రూపంలో వాళ్ళకి ఎక్కువ పోయింది. మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి అప్పుడు దాంతోపాటు 43,000 బెల్ట్ షాపులు ఉన్నటువంటి పరిస్థితి అప్పట్లో. మరి ఆ బెల్ట్ షాపులను జగన్ గారి హయాంలో కంప్లీట్గా తీసేశారు. ఇదే కాకుండా 33% షాపులను కూడా తగ్గించారు. అంటే 4,400 షాపులు ఉంటే, వైన్ షాపులు ఉంటే 2,900 షాపులకి
కుదించడం జరిగింది జగన్ గారి హయాంలో. అంటే అప్పుడు టెండర్లకు సంబంధించి కూడా గోల్మాల్ లేదు. ప్రభుత్వమే నడిపినప్పుడు టెండర్లకు గోల్మాల్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. మరి వీళ్ళ హయాంలో టెండర్లకు సంబంధించి గోల్మాల్ నడిచింది. 30% కమిషన్ ఇవ్వాలని భయపెట్టి పోలీసులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కుమ్మక్కై అందరూ ఏకమై మరి టెండర్లో పాల్గొనేటువంటి వాళ్ళని కూడా భయపెట్టించారు. మరి అదృష్టం కొద్ది వాళ్ళు టెండర్లు దక్కించుకుంటే వాళ్ళు ఖచ్చితంగా కమిషన్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మీ షాపులు నడపనివ్వమని చెప్పి షాపులు కూడా ధ్వంసం చేసి మూసివేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ఇదే కాకుండా లిక్కర్ షాపుకు అనుబంధంగా పర్మిట్ రూములు కూడా లెక్కకు మించి పర్మిట్ రూములు, గుడి బడి ఏమీ లేకుండా బెల్ట్ షాపుల్లో కూడా ఏ రకంగా జరుగుతున్నాయనే అంశానికి సంబంధించి జగన్ గారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ బెల్ట్ షాపులు పల్లెటూరులో యాక్షన్ రూపంలో పడతా ఉన్నారంట. 2 లక్షలు 3 లక్షలు గ్రామానికి సంబంధించి అది కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, పోలీసులు దగ్గర ఉండి మరి ఈ యాక్షన్ పడిస్తూ ఉన్నారు. ఆ డబ్బులు పైకి కూడా వెళ్తా ఉన్నాయంటే పైన ప్రభుత్వ పెద్దలకు కూడా ముట్టినాయి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఈ రకంగా లిక్కర్ కంపెనీలకు, డిస్టిలరీలకు, ఈ ప్రైవేటు వ్యక్తులకు లాభాలు పోయినప్పుడు వాళ్ళు లాభపడ్డారు, ప్రభుత్వానికి ఎక్కడ ఆదాయం వచ్చింది, ప్రజలకు ఎక్కడ మేలు జరిగింది? సో ఇలాంటప్పుడు ఎవరి హయాంలో మరి స్కామ్ జరిగినట్టు? సో ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. వైసీపీ హయాంలో స్కామ్ జరగడానికి అవకాశం లేదనేటువంటిది జగన్ గారు చెప్పినటువంటి విషయం. ఇదే కాకుండా ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, జగన్ గారి హయాంలో మద్యం సీఎల్ అమ్మిన దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ అమ్మేటప్పుడు స్కాన్ చేస్తారు. ఈ స్కాన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. ఈ అప్లోడ్ అయినప్పుడు ఏదైతే మద్యం సేల్ అవుతుందో ఎక్కువగా ఆ సేల్కి సంబంధించి వాళ్ళు ఆర్డర్లు పెడతారు. ఆ కంపెనీకి ఎక్కువ ఆర్డర్లు పెడతారు. ఎందుకు పెడతారు ఆర్డర్లు అంటే, ఎవరైనా సరే ఒక వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్ ఎవరైతే ఇది ఎక్కువ కోరుకుంటారో దానికి సంబంధించి ఆర్డర్లు పెడతారు ఇక్కడ. అంతేగాని ఏ కంపెనీ పెడితే ఆ కంపెనీ ప్రభుత్వాలు ప్రమోట్ చేయవు. ఎందుకు ప్రమోట్ చేసి? కస్టమర్కి ఏది కావాలో అది మాత్రమే ప్రమోట్ చేస్తారు. ఇక్కడ కూడా ప్రభుత్వం అదే రకంగా చేసింది. కాబట్టి ఇక్కడ అవకతవకలు, అక్రమాలు, స్కాములు జరగడానికి అవకాశమే లేదు. మరి అదేవిధంగా బాబు గారు ఏమంటే ప్రస్తుతం 5 డిస్టిలరీలకు సంబంధించి 69% ఈ మద్యం అమ్మకాలు కానీ అదేవిధంగా తయారీకి సంబంధించి కానీ మరి వాళ్ళకు అనుమతులు ఇవ్వడం జరిగిందని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది. మరి 5 కంపెనీలకి 69% ఎందుకు ఇచ్చినట్టు ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది. అదేవిధంగా 2015 నుంచి 19 వరకు కూడా ఉన్నటువంటి 20 కంపెనీల్లో చూసుకుంటే ఈ 20 కంపెనీల్లో 14 డిస్టిలరీ కంపెనీలకు బాబు గారే లైసెన్స్ ఇచ్చారంట. మిగతా 6 మాత్రం వేరు ప్రభుత్వాలు లైసెన్సులు ఇచ్చాయి. వైసీపీ గవర్నమెంట్లో ఒక్క లైసెన్స్ కూడా ఇవ్వలేదు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి, కూటమి సర్కారుకి సవాలు వేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఇక్కడ మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పి, ఒకటే కంపెనీకి ఎక్కువగా ఇచ్చారని చెప్పి, మద్యం బ్రాండ్లకు సంబంధించి వివక్ష చూపించారని చెప్పి, మరి స్కామ్ జరిగిందని ఏదైతే చెప్పారో ఇదే అంశానికి సంబంధించి 2022లో మరి CCIలో కేసు వేయడం జరిగింది. ఏదైతే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేశారు ఈ అంశాలకు సంబంధించి. మరి ఈ CCI కూడా ఈ కేసు తీసుకున్న తర్వాత మరి సెప్టెంబర్ 19, 2022లో ఈ అభియోగాలు మోపినటువంటి క్రమంలో 2019, 2022 వరకు రికార్డులన్నీ కూడా చాలా నీట్గా, క్షుణ్ణంగా, లోతుగా పరిశీలించి సప్లై చేసినటువంటి విధానానికి సంబంధించి కానీ, ఆర్డర్లు పెట్టినటువంటి అంశాలకు సంబంధించి కానీ ప్రతిదీ కూడా సుదీర్ఘంగా మరి విచారణ చేసిన తర్వాత మరి వీళ్ళు ఎవరైతే అభియోగాలు మోపారో వాళ్ళకు దిమ్మ తిరిగేటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే అభియోగాలు మోపారో బ్రాండ్లలో వివక్ష చూపిస్తున్నారని చెప్పి, అలాంటి వివక్ష ఏమి చూపలేదు. అన్ని బ్రాండ్ల విషయాల్లో ఏ రకంగా ఆలోచించాలో ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించింది. మరి వీటికి సంబంధించి చెల్లింపులకు సంబంధించి కూడా పర్ఫెక్ట్గా, నీట్గా ఉన్నాయి చెల్లింపులు కూడా అని చెప్పి మరి ఆ CCI చెప్పడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి వాళ్ళు ఒక చెంప మీద కొట్టినట్టుగా వాళ్ళు అప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ఎవరైతే లిక్కర్ స్కామ్ జరిగింది అనేటువంటి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా నోర్లు మూతపడే విధంగా మరి జగన్ గారు మాట్లాడడం జరిగింది. సో వీటికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏదైనా ఆన్సర్ ఉంటే ఖచ్చితంగా జగన్ గారు ఏదైతే ఛాలెంజ్లు వేశారో, ఖచ్చితంగా ఏమైనా ప్రశ్నలు సంధించారో మరి వాటికి సంబంధించి వాళ్ళు ఆన్సర్ ఇవ్వచ్చు. సో ఇట్లా లిక్కర్ స్కామ్కి సంబంధించి అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. సో ఈ వీడియోలో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి అరెస్ట్కి సంబంధించి కూడా. అదంతా చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీడియో లెంత్ అయినప్పుడు స్కిప్ చేస్తారు. పూర్తి సమాచారం మరి అసలైన నిజాలు ప్రజలకు తెలియకుండా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరొక వీడియోలో మరికొన్ని అంశాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను.